కాలనీ అదే కదా ఆటో పైకి ఎక్కడ కదా అవులేక కానీ నేను రేపు ఉదయం ఫోన్ చేయకండి నడుచుకుంటూ రండి, నడుచుకుంటూ వెళ్ళిపోండి అంతే. అప్పుడు యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ వల్ల వీళ్ళంతా 4 గంటలకు బడి అయిపోతానే ఇంటికి పోతా. ఈ మళ్ళీ సడ్డం పోతానని చెప్ప కళాకారులు కళా ప్రదర్శన చేయి. రాత్రి 8 గంటలకు గంట కొట్టమన్నాడు వారిని పాపం వల్ల ఫీల్డ్కి వచ్చినా కొన్నాడు ఆయన. జనం ఎక్కువ మంది వచ్చినప్పుడు పైకి పెట్టాలి మైకి. ఓకేనా ఓకే సార్. ఈరోజు శ్రావణ మాసం పాలకొండరాయస్వామి సన్నిధిలో గత కొన్ని సంవత్సరాలుగా మా కుటుంబం నుంచి కూడా ఒక ఆనవాయితీగా ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ ఇబ్బంది పడకుండా మంచినీళ్ళు, అన్నప్రసాదము, ప్రతి భక్తులు కూడా ఆనందంగా ఉండాలని సౌకర్యార్థము వాళ్ళకి ఎక్కడ ఎలాంటి లోటు లేకుండా ఈ కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందంగా ఉంటుంది. భక్తులు ఇప్పటికి కూడా అంటే మన జిల్లా కాకుండా వేరే జిల్లాల నుంచి కూడా వచ్చి చాలా తృప్తిగా మంచి భోజనం పెడుతున్నారని చెప్పి వాళ్ళ యొక్క ఆశీర్వాదం చాలా మంచిగా ఉంటుంది. ఇట్లా కార్యక్రమం మాకు చేయడం అనేది చాలా ఆనందము. శ్రీ బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చేపట్టడం జరుగుతున్నది. పాలకొండరాయస్వామి నమః, జై శ్రీరామ్ భావించి భక్తులందరూ కూడా చాలా ఆనందంగా మీరు చూడొచ్చు. మంచి ప్రదేశం ఇది. కడప నగరానికి చాలా అత్యంత దగ్గరలో ఉంటుంది, సుందరీకరణంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి భక్తుడు కూడా ఏమి కోరికలు కోరినచ్చో కోరికలన్నీ కూడా తీరును. పెళ్ళైన వారు కూడా ఇక్కడ వచ్చి మొక్కుబడి ఉన్న వారందరూ కూడా ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇక్కడ వచ్చి చాలా ఆనందం పంచుకుంటుంటారు. అన్ని వారాలు అన్నదాన కార్యక్రమం లక్ష్మీదేవి గారు మంచి ఆనందంగా ఈ అన్నదాన కార్యక్రమం చేపడుతుంటారు. ఓకే అండి. నా పేరు శివరాం, నేను రాయచోటి నుంచి వచ్చాను. ఇక్కడ పాల్గొన్న క్షేత్రంలో వచ్చేసి మంచి అనుకున్న కోరికలన్నీ తీరుతాయన్న ఒకే ఒక ఉద్దేశంతో మా ఫ్రెండ్స్ చెప్పడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ప్రదేశాన్ని చూసి చాలా అంటే చాలా ఆస్వాదించాను. అది కాకుండా పైన టెంపుల్ చాలా అంటే చాలా ఆస్వాదించాను. అది కాకుండా పైన నుంచి నీటి జల్లు కానీ వాటర్ ఫాల్స్ చాలా బాగుంది. ఇది
చూడడానికి చాలా మంచి చూడదగ్గ ప్రదేశం. అది కాకుండా ఇక్కడ కింద అయితే అందరూ సంతృప్తి పడే విధంగా అన్నదాన కార్యక్రమం అయితే చాలా మంచిగా జరిపిస్తున్నారు. ఇది ఏటూరి రామచంద్రయ్య గారి ఆధ్వర్యంలో ఇది ప్రతి సంవత్సరం ప్రతి శ్రావణ మాసంలో ఈ 4 వారాలు అనేది చాలా అంటే చాలా పద్ధతిగాను సాంప్రదాయ పద్ధతిలో అంటే చూపించడం జరుగుతుంది. కానీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు వచ్చేసి చాలా ఆనందంగా చాలా సంతృప్తిదాయంగా అక్కడికి వెళ్ళి దర్శించుకున్న ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ వచ్చి అన్నదానాన్ని ఆస్వాదించి తిని వెళ్తుంటారు. చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. మీ పేరు? నా పేరు శివరామండి. చెప్పినాడు ఫస్ట్.